తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందని అంటారు. కానీ పరిస్థితిని సార్థకం చేసిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. భారత వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన హరిత భగీరథుడు. ఈరోజు ధాన్యం నిల్వల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం ఆయన చేసిన పరిశోధనలు, తీసుకొచ్చిన మార్పులే. హరిత విప్లవంతో భారతీయ పంట పొలాల ముఖ చిత్రం పూర్తిగా మార్చేసి దేశ ప్రజలకు కరువు కాటకాల నుంచి విముక్తి కల్పించిన దక్షుడు. పాడి పంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాళ్లని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకే భారత హరిత విప్లవ పితామహుడిని ఈ దేశం గొప్పగా కీర్తించుకుంటుంది. అలాంటి స్వామినాథన్ 98 ఏళ్ల ప్రాయంలో తుదిశ్వాస విడిచారు. మరి స్వామినాథన్ వ్యవసాయ రంగంపై పరిశోధనలు ప్రారంభించే నాటికి భారత్ పరిస్థితి ఏంటి? హరిత విప్లవంతో దేశంలో తీసుకొచ్చిన పెను మార్పులేమిటి? ఇప్పుడు చూద్దాం. అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం. ప్రపంచమంతా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న గడ్డు కాలం. ఆ సమయంలోనే ఆహార ధాన్యం సరఫరాలో బ్రిటిష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో భారత్లోని బెంగాల్లో తీవ్ర కరువు ఏర్పడింది. దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఆకలితో మరణించారు. అది అధికారిక లెక్క మాత్రమే. ఇటువంటి సందర్భంలో ఆహార నిల్వలే ప్రజల్ని ఆదుకుంటాయని నమ్మాడు స్వామినాథన్. మానవ తప్పిదంతో ఏర్పడిన సంక్షోభంకు మానవులే పరిష్కారం కనుగొనాలి అనేదే ఆయన భావన. అందుకే మొదట్నుంచి ఆయన పరిశోధనలు అన్నీ ఆహార ఉత్పత్తులపైనే ఉండేది. ముఖ్యంగా మేలు రకమైన ఆలుగడ్డ పంట ఎక్కువ రోజులు ఉండేలా ఒక ఉత్పత్తిని తీసుకురావాలని ఎప్పుడూ పరితపించేవారు. అదే సందర్భంలో ఐపీఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగం వచ్చినా వద్దనుకుని నెదర్లాండ్స్లో ఎంపికైన యునెస్కో ఫెలోషిప్ ప్రోగ్రాంకు వెళ్లాడు. అక్కడ కూడా ఆలుగడ్డ, దానిలో ఎలా సంకరజాతిని తీసుకురావాలని చెప్పే ఆలోచనలతోనే పరిశోధనలు ప్రారంభించారు. అలా వివిధ రకాల పరిశోధనలను పూర్తి చేసుకున్న స్వామినాథన్ 1954లో భారతావనిపై అడుగుపెట్టారు. కటక్లోని సెంట్రల్ రైస్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ బోటనిస్ట్గా కొలువు ప్రారంభించారు. ఆ సమయంలో జపాన్ బియ్యం జపనికా, భారత బియ్యం ఇండికాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. తర్వాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కొలువు లభించింది. అక్కడ కూడా గోధుమల రకాలపై విస్తృత స్థాయిలో స్వామినాథన్ పరిశోధనలు ప్రారంభించారు. కానీ ఇంకా ఏదో చెయ్యాలి అనుకున్నారు. అదే సందర్భంలో 1960లో ప్రయోగశాల నుంచి పరిశోధనా క్షేత్రానికి అనే నినాదంతో రైతుల కోసం ఎన్నో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. కానీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, తగ్గిపోతున్న ఉత్పత్తి దేశంలోని ప్రజలకు ఏ మూలనా సరిపోని పరిస్థితి. ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. బెంగాల్ కరువు తర్వాత 1965, 1966 కరువు సంక్షోభం భయపెట్టింది. ఆ సందర్భంలో భారత్ కేవలం దిగుమతులపై ఆధారపడింది. దీంతో ప్రభుత్వం శాస్త్రవేత్తల్ని పరిష్కార మార్గం చూపాలని కోరింది. అప్పుడే రంగంలోకి దిగాడు స్వామినాథన్. భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి యాంత్రీకరణను ప్రవేశపెట్టి రసాయనిక ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని వాడి సంకరజాతి వంగడాలు వినియోగించాలి. దాంతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే విధానాలను అనుసరించడం మొదలు పెట్టడాన్ని హరిత విప్లవం అంటారు. ఇది తొలిసారి మెక్సికోలో 1945లో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలు అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై విస్తృతంగా పనిచేసి విజయం సాధించింది. అదే సమయంలో భారత్ తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎలాగైనా దీనికి పరిష్కారం కనిపెట్టాలని ప్రయత్నించిన స్వామినాథన్ మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ను దేశానికి ఆహ్వానించారు. భారత్ ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభం గురించి స్వామినాథన్ ఆయనకు వివరించారు. స్వామినాథన్ కోరిక మేరకు భారత్ విచ్చేసిన బోర్లాంగ్ అనేక వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో రైతులతో కలిసి పనిచేశారు. అప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారు నార్మన్ బోర్లాగ్తో కలిసి ఒక హై ఈల్డింగ్ వెరైటీస్ అనే విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆయన హై ఈల్డింగ్ వెరైటీస్ ఇవాళ వింటాం మనం. ముఖ్యంగా పొటాటో రంగంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పొటాటోస్
బంగాళాదుంపలను ఉత్పత్తి చేయడం కోసం చేసిన కృషిలో వీరు కూడా ఒక భాగస్వాములు. దాన్ని ఆసరాగా తీసుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరిగి మన గ్రీన్ రెవల్యూషన్కి, హరిత విప్లవానికి పునాదులు వేసిన వారు ఈయన. అంతకుముందు మనం వ్యవసాయ విప్లవాన్ని మిస్ అయ్యాం. దేశం అప్పుడు ఆంగ్లేయ చేతుల్లో నలిగిపోతున్నది. ఇక వ్యవసాయ విప్లవాన్ని మనం మిస్ అయితే, అగ్రికల్చర్ రెవల్యూషన్ మనం మిస్ అయితే, దాన్ని గ్రీన్ రెవల్యూషన్లో పట్టుకొచ్చి దేశాన్ని బతికించిన వారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈ సమయంలోనే జపాన్, మెక్సికన్ గోధుమ రకాలతో సృష్టించిన సంకర జాతి రకాన్ని బోర్లాంగ్తో కలిసి స్వామినాథన్ పర్యవేక్షించారు. ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మెక్సికన్ సూక్ష్మ విత్తనాలను జల్లించారు. ఆ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. హెక్టారుకు 5 టన్నుల గోధుమల దిగుబడి వచ్చింది. ఆ సమయంలోనే భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. ఆయన చొరవతో విదేశాల నుంచి 18 టన్నుల గోధుమ విత్తనాలు తెప్పించారు. రైతులకు అందించారు. ఆశ్చర్యం, ఎవరూ ఊహించని విధంగా దిగుబడి వచ్చింది. 1968 నాటి గోధుమ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమల్ని దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్లో పండించారు. అవి మంచి దిగుబడి రావడంతో భారత్లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. దీంతో స్వామినాథన్ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణించడం ప్రారంభించారు. అక్కడ ప్రతిమంగా విత్తనాలు నాటి అవి ఎలా ఉంటాయి, ఇండియన్ కండిషన్స్కు బాగా ఉంటాయా లేదా, చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేయొచ్చా, ఎటువంటి ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ ఏ రకంగా ఇవ్వాలని అంత పద్ధతులన్నీ ఇంప్రూవ్ చేసుకొని తర్వాత మన ఫస్ట్ మన పంజాబ్ ఫార్మర్స్ దగ్గర ఈ సీడ్ అనేది టెస్ట్ చేసి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 years 3 సంవత్సరాల్లో మనకు 2 to 3 times మన ప్రొడక్షన్ అనేది పెంచడం జరిగింది. సో అది ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయింది. దానితో పాటు ఒక సైంటిఫిక్ గానే కాకుండా మన ఎంఎస్ స్వామినాథన్ గారు ఆర్గనైజేషనల్ కూడా బాగా కంట్రిబ్యూట్ చేశారు. మన సైంటిస్టుకు ఒక ప్రతిపత్తి రావడానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు ఒక స్టేటస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టేటస్ తేవడానికి చాలా కృషి చేశారు. చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాడు. కేవలం గోధుమలే కాక వరి దిగుబడులపై కూడా దృష్టి సారించిన స్వామినాథన్ భారత్లో వరి విస్తీర్ణం పెంచాలని అనుకున్నారు. అందుకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారం కోరడంతో వారు అనేక విధాలుగా సహకరించారు. అధిక దిగుబడి కోసం ఆనాడు పంపిణీ చేసిన IR8 హైబ్రిడ్ రకం వరిని రైతులకు అందించడంతో ఆశించిన దానికంటే దిగుబడి రెట్టింపైంది. దీంతో భారత వ్యవసాయ రంగంలో అప్పటి వరకు ఉన్న సమస్యలు దూరమయ్యాయి. రైతులకు చక్కటి పంట చేతికి రావటం మొదలైంది. వీటితో పాటు పూస బాస్మతి రకం వరి వంగడాల్లో మరో కీలక మైలురాయి. ఇది మామూలు వాటికంటే రెట్టింపు దిగుబడినిచ్చింది. 1978-79 సంవత్సరంలో భారత్ 131 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో మరే దేశం సాధించలేని ఘనతను భారత్ సొంతం చేసుకుంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, గుజరాత్లలో పెద్ద ఎత్తున ఆలుగడ్డల సాగు పెరిగింది. దక్షిణాదిన అధిక సంఖ్యలో వరి దిగుబడి పెరిగింది. ఇలా చెబుతూ పోతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వ్యవసాయంలోని మార్పులన్నీ ఆయన చలవేనని చెప్పక తప్పదు. అందుకే ఆయన్ను భారత హరిత విప్లవ పితామహుడని కీర్తించుకుంటున్నారు. ఆయన తీసుకొచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కారణంగా ఎంతో మంది రైతులు ఈ రోజు ఏ చింత లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు.